హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా నేను. మా చిన్న అబ్బాయి హాయ్ బోలో. వీడిని నేను కొన్ని మాటలు అడుగుతా, వీడు ఏం ఆన్సర్ చెప్తాడో వినండి. నువ్వు మంచిగా చదువుకుంటావా బిడ్డ? నై మంచిగా చదువుకుంటావా చదువుకోవా? చదువుకుంటావా? జాబ్ చేస్తావా? మంచిగా పైసలు సంపాదిస్తావా? మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటావా? మరి మమ్మీ డాడీ ఇక్కడ బండల మీద ఇచ్చిపోతారు, తీస్తావా? ఫస్ట్ నువ్వేమన్నావురా? వీళ్ళిద్దరు రాకతో నువ్వేమన్నావు? తీయ అన్నావు. తీయ విన్నారా ఫ్రెండ్స్? ఫస్ట్ తీయ అన్నాడు. తర్వాత నేనేం చేసిన అంటే, తీయ బారా సరే తీ, మరి నువ్వు బయటికి అటు అక్కడ ఇక్కడ రోడ్డు మీద లేకపోతే బండల మీద పోతే నేను ఎందుకు తీయాలి అనేసి నేను ఒక క్వశ్చన్ వేసిన. క్వశ్చన్ అయితే వీడు ఏం చేసాడు తెలుసా? నేను తీయను, నేను ఎందుకు తీస్తా అని అన్నాడు. మరి అట్లయితే ఇప్పుడు మీరు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు మేము చేస్తున్నాం కదా నీకు సేవ, మరి మేము ముసలిమైనాక మాకు చేయవారా నువ్వు అనేసి మేము అన్నాం. అంటే వీడు ఏం చెప్తాను తెలుసా? చెయ్యను నేను అంటే, మరి నువ్వు బయటికి పోతే ఎందుకు తీసేయాలని, నీ ముడ్డు ఎందుకు అడగాలి నేను అనేసి నేను అన్నా. నిజమా కాదా ఫ్రెండ్స్? నువ్వు చెప్పు. ఇప్పుడు మంచిగా చదువుకుంటావా? జాబ్ చేస్తావా? మా పెద్ద కొడుకు పైసలు సంపాదిస్తావా మంచిగా? మమ్మీకి పప్ప కచ్చా దేకలేతే అమ్మని డాడీని మంచిగా చూసుకుంటావా? చూసుకుంటా. మమ్మ డాడీ మంచాల కూకొని లేవరు. ఇప్పుడు దాదా ఎట్లా మంచాల వండుకున్నాడు? ఇప్పుడు దాదా మంచిగా లేక మంచాల వండుకున్నాడు కదా డాడీ. ఇప్పుడు దాదా మంచిగా లేకపోతే ఇప్పుడు దాదాకి ఎవరు స్నానం చేపిస్తాళ్ళు? పప్ప తానం చేపిస్తాడు. దాదా బయటికి పోతే, మన తాత బయటికి పోతే దాది. వీళ్ళకి కొంచెం డాడమ్మ ఇట్లా అంటే తెలియదు ఫ్రెండ్స్. దాది మా మామ బయటికి ఇట్లా ఏదైనా పోతే మంచాలు ఉన్నాడు కదా, మా అత్త క్లీన్ చేస్తుంది. స్నానం గిట్ల ఏదైనా ఉంటే మా ఆయన చేపిస్తాడు. పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు అన్నమాట. అట్లనే మాకు కూడా చేస్తారా మరి మీరు? నువ్వేం చేస్తావు? కడుగుతావా? వెరీ గుడ్. మరి నువ్వురా? మా కోడలు ఈమె ఇసుకు జర మన తెలుగు అర్థం కాదు, కొంచెం మన హిందీలో అడుగుతా, మీరు అర్థం చేసుకోండి. ఆలు హాయ్ బోలో. अच्छा पढ़ती तू? अच्छा पढ़ को क्या करती? अच्छा जॉब करती, पैसा कमाती. पैसा कमा को किसको देते? అది చూసిన ఫ్రెండ్స్ ఎంత అబద్ధం మాటలు చెప్తాలో. మంచిగా చదువుకుంటావాట, చదువుకుంటుందట. మంచిగా జాబ్ చేస్తావారట. మరి పైసలు సంపాదిస్తాడట. మరి ఎవరికి ఇస్తావు పైసలు సంపాదించాడే? నాకు ఇస్తుందంట. మరి వాళ్ళు అయ్యా ఊకుంటారా? మరి మీ మమ్మీకి డాడీ ఊకుంటారా? నాకు ఇస్తావు మరి మొత్తం పైసలు? మరి ఎవరిని మంచిగా చూసుకుంటావు? మామనా అత్తనా? మామనా? నన్నే మంచిగా చూసుకుంటావా? అన్నం ఎవరికి పెడతావు? మామకా నాకా? నాకే పెడతావా? అన్ని దొంగ మాటలే. అన్నం నాకే పెడుతుందంట. ఇంతకంటే మంచిగా చూసుకునే కోడలు ఇంకేమొస్తుందో చెప్పండి. మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి మధ్యలో కోడలు. నారి నడుమ మురారంటే చూసినావా? అట్లా కాదు, ఇది ఉల్టా. వారి గురించి చెప్పినందుకు ఏడుస్తాడు. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టినా. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటిది? నా చుట్టూ బెల్లం చుట్టూ ఈగ లెక్క నా చుట్టూ ఎందుకు తిరుగుతాళ్ళంటే ఐస్ క్రీమ్ కోసం ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను అన్నమాట. ఇంకా అది గడ్డ కట్టలేదు. ఇట్రా ఇలా కూడా చూపిద్దాం. రూపురే
ఇవి అయ్యచ్చి గలీజ్ పండ్లు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఫ్రెండ్స్ అట ఇవ్వండి. బాయ్ బాయ్. బాయ్.